క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి వాక్య పరిచయం చేసే అవకాశం కలుగు చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను యోనా ప్రవక్త గురించి కొంచెము ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు యోనా ప్రవక్తని సంబోధించడం మనము మత్తయి సువార్తలో చూస్తాం. ఈ యోనా అనే వ్యక్తి ప్రవక్త యొక్క జీవితము గురించి, ఆయన పరిచయం గురించి ఉన్న ఆ పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో చిన్నదైనా సరే చాలా ప్రాముఖ్యమైనది. పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని సూచక క్రియలు అడిగినప్పుడు ఆయన మత్తయి సువార్త 12:40-41 వచనాలు చదివినట్లయితే ఆయన ఇచ్చిన ఉత్తరము, ఆయన ఇచ్చిన సమాధానం మనకి కనపడుతుంది. నేను ఆ మత్తయి సువార్త 12 చదువుతున్నాను, 40-41 వచనాలు. యోనా 3 రాత్రింబగళ్ళు తింబింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి ఆ పరిసయ్యులకి ఆయన ఇచ్చిన సమాధానం అది. నేను ఇక్కడ యోనా కన్నా గొప్పవాడిని ఉన్నాను, దేవుని కుమారుడిగా ఇక్కడ ఉన్నాను, నేను మనుష్య రూపంలో నేను ఉన్నాను, అంతకుముందు ఎన్నో సూచక్రియలు నేను చేశాను, మీరు అది గ్రహించట్లేదని చెప్పడం మనం చూస్తున్నాము. యోనా ప్రవక్త జీవితానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితానికి కొన్ని పోలికలు ఉన్నాయి. మనం అవి చూద్దాం. కొన్ని సందర్భాల్లో అలాగే జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో యోనా మరి పడవ ఎక్కినప్పుడు మనకు తెలుసు, ఆయన ఓడలో ఎక్కినప్పుడు తుఫాను రావటం మనం చూస్తున్నాం. ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు పోతాయేమో అని చెప్పి భయభ్రాంతులవుతూ మనం గమనిస్తున్నాం. ఆ సమయంలో యోనా ఓడలో నిద్రపోతూ ఉండేడు. అదే విధముగా యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో కలిసి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ పడవలో ఆయన ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రావటం మనం గమనిస్తున్నాము. ఆ శిష్యులు ప్రాణాలు పోతాయారు అనుకున్నారు. వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా నీకు భయం లేదా, మేము నశించిపోయేటట్టున్నామని చెప్తాడు. 2 సందర్భాల్లో తుఫాన్ ఆగిపోవటం మనం గమనిస్తున్నాము. యేసుక్రీస్తు వారు ఆ గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు తుఫాన్ ఆగిపోయింది. 2 సందర్భాల్లోనూ యోనా జీవితంలో పెద్ద చేప యోనాని మింగేయటం మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారి జీవితంలో మరణం అనేది ఆయన్ని మనము మింగటం చూస్తున్నాము. యోనా 3 దినములు 3 రాత్రులు ఆ తిమింగళము కడుపులో ఉండటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా పాతిపెట్టిన తర్వాత 3 రాత్రులు 3 దినములు ఆయన కూడా భూమిలో ఉండటం మనం చూస్తున్నాము. పునరుద్ధానం చెందకముందు ఆయన మరి పాతిపెట్టబడ్డాడు 3 రాత్రులు 3 దినములు. యోనా ఆ చేప కడుపులోంచి బయటికి రావటం అనేది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ముందుగానే మనకు తెలియజేస్తోంది. యోనాని దేవుడు విగ్రహారాధికుల కోసము పంపించాడు.
వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారు ప్రాయశ్చిత్తం చెందే విధముగా బోధ చేయమని, వాక్యం పంచమని పంపించడం చూస్తున్నాము. వారు రక్షింపబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా విగ్రహారాధికుల్ని, పాపుల్ని రక్షించడానికి ఆయన రావటం గమనిస్తున్నాము. ఆయన ఆ విధంగానే మనందరినీ కూడా ఆయన రక్షించాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నో రకరకాల జాతుల చేపలు సముద్రంలో ఉన్నాయి. మనకి తెలుగులో తిమింగళం అన్నారు, కానీ తిమింగళం అనగానే మనం ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు వేల్ అనుకుంటాము. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేటడికి లార్జ్ ఫిష్ అని అన్నారు. ఆ చేప ఎలాంటిదో మనకు తెలియదు, కానీ చాలా పెద్ద చేప. అది యోనాని మింగేసింది. మనం అది గమనించాలి. సాధారణంగా చేపలు పళ్ళు ఎందుకు ఉంటాయి? చేపలు కూడా నవిలి తింటాయి. కానీ యోనాని ఈ చేప నమిలి తినలేదు, అలాగా అమాంతంగా మింగేసింది. మనం చూస్తున్నాం. మింగిన తర్వాత లోపల కడుపులో అలాగే ఉండాడు అతను. మరి బయటికి కూడా అలాగే సజీవంగా రావటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని కూడా మరి మరణము సంభవించింది, మరణం గెలిచింది అనుకున్నారు, సాతాను గెలిచాడు అనుకున్నారు. కానీ ఆయనే పునరుద్ధానం చెందారు. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, యోనాకి పని అప్పచెప్పినప్పుడు, నినేవేకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు, ప్రాయశ్చిత్తం చెంది వాళ్ళు మారు మనసు పొందాలని చెప్పి రమ్మన్నప్పుడు తన ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు అక్కడికి. దేవునికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. తార్షీష్కి వెళ్ళిపోతూ ఉండాడు. తనన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని వైపుకి తిరిగాడు. అంటే మనం ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా సరే మనము దేవునికి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే సాతాను ఖచ్చితంగా మనకి అన్ని ఏర్పాట్లు చేసి పెడతాడు. యోనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు, దేవుడికి పారిపోదాం అనుకున్నాడు, దేవునికి కనపడకుండా. అపవాది ఏం చేశాడు? రెడీగా ఓడను రెడీ చేసి పెట్టాడు. అపవాది అంత రెడీ చేసి పెడితే యోనా ఎక్కేసి డబ్బులు కట్టేసి, టికెట్ తీసుకుని డబ్బులు కట్టి ఇంకంత హ్యాపీ అనుకున్నాడు. కానీ అది అతను చాలా భయంకరమైన పరిస్థితిలోకి నెట్టింది. తను కూడా చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనము దేవునికి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే అపవాది ఖచ్చితంగా అలాంటి ఏర్పాట్లు చేస్తాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, అన్నిటికైనా ఖరీదైన టికెట్టు దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి మనం కొనుక్కున్నది ఏంటంటే పాపము. ఎవరన్నా మనం దూరంగా వెళ్ళిపోదాం అనుకుని పాపం చేస్తే అదే జీవితంలో అన్నిటికన్నా ఖరీదైన టికెట్. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము. యోనా ఈ తుఫాన్ వస్తున్న సమయంలో ఏం చేస్తూ ఉండాడు? ఆ ఓడ లోపల ఎక్కడో కింద గాఢ నిద్రలో ఉండాడు. మనము కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో దాక్కుని ఉన్నప్పుడు, మన జీవితంలో ఇలాంటి తుఫాన్లు వస్తున్న సమయంలో మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి తుఫాన్లు వస్తున్నాయి, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్న గ్రహింపు మనకి కలుగదు. మనం కూడా అలాగే గాఢ నిద్రలో ఉంటాము, మత్తులో ఉంటాము. ఎందుకంటే మన ఆత్మలు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాయి. ఒక విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు. ఏంటంటే, మనం ఎంత దూరంగా దేవునికి పారిపోదాం అనుకున్నా సరే మనం పారిపోలేము. ఎందుకంటే నీ ఆత్మ నా యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధిని నుండి నేనెక్కడికి పారిపోవుదునని కీర్తనకారుడు చెప్తున్నాడు.
ఈ ప్రపంచం, ఈ భూలోకాన్ని, ఈ సృష్టిని అంతా సృష్టించిన దేవుని సన్నిధిలోంచి మనం ఎక్కడికి పారిపోగలం? అది మన భ్రమ. అపవాది మనల్ని దూరంగా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని జరగనివ్వడు. మనకి రెండే మార్గాలు ఉన్నాయి. తీర్పు సమయంలో తీర్పునకు మనకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే దేవుణ్ణి ఎదిరించి పాపంలో ఇంకా కూరుకుపోవటము, లేకపోతే దేవుని వైపుకు తిరిగి యోనాకు ఏ విధంగా అయితే ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడో మనం కూడా అలాంటి అవకాశం పొందటానికి ప్రయత్నం చేయటం. ఈ రెండే మార్గాలు ఉన్నాయి మనకి. యోనా ప్రాయశ్చిత్తం చెందిన తర్వాత దేవుడు ఆ చేపకి ఆజ్ఞాపించినప్పుడు అది బయటకు వచ్చి యోనాని కక్కివేయటం మనం చూస్తున్నాము. అప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి వారు మారుమనసు పొందే విధంగా వాక్య పరిచయం చేయటం మనం చూస్తున్నాము. మొత్తం ఆ ఊరు మొత్తము కూడా దాదాపుగా 8 లక్షల మంది ఉన్న ఊరు మొత్తము కూడా ప్రాయశ్చిత్తం చెందటం మనం చూస్తున్నాము. రాజు దగ్గర నుండి కింది స్థాయి వరకు అందరూ కూడా గోనిపట్టా వేసుకుని ప్రాయశ్చిత్తం చెంది క్షమాపణ కోరటం మనం చూస్తున్నాము. వారిని దేవుడు రక్షించడం మనం చూస్తున్నాము. మనకి ఈ కాలంలో దేవుడు ఎన్నో విధాల మనకి తీర్పు సమయం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాడు. తీర్పు దినము ఎన్నో తెగులు ద్వారా, మనము ఊహించని విధంగా అంత నాశనం చేసే తుఫాన్ల ద్వారా, భూకంపాల ద్వారా, రకరకాల దేశాల్లో రాజకీయాలు కూడా చాలా మారిపోయి జనాలు చాలా ఇబ్బందికరే విధంగా తయారయ్యి, ఇవన్నీ కూడా మనకి దేవుడు చూపిస్తున్న సూచక్రియలు అన్నమాట. రాకడ దినం దగ్గరకు వచ్చింది, తీర్పు దినం దగ్గరకు వస్తుందని. మనం ఎంతోమంది ప్రసంగికుల ప్రసంగాలు విన్నాము, టీవీలో ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాము, క్రమం తప్పకుండా చర్చ అటెండ్ అవుతున్నాము. కానీ మనలో మారు మనసు వస్తుందా, రావట్లేదా? చాలామందిలో మార్పు రావట్లేదు. నినేవే పట్టణం వారు ఒకే ఒక్క ప్రసంగము ఒకే ఒక్క వ్యక్తితో వింటం మనం చూస్తున్నాము. మొత్తము ఆ ఊరు మొత్తము మారటం మనం గమనిస్తున్నాము. యోనా కథ యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుద్ధానాన్ని మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము శిలువ మీద మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానం చెంది తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవునికి మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని మేలుకొల్పటానికి ఈ సృష్టిలో ఉన్న శక్తుల్ని కూడా ఆయన ఉపయోగించగలడు. నేను అంతకుముందు చెప్పిన విధంగా భూకంపాలు అవనివ్వండి, తుఫాన్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. రాకడ సమయం దగ్గరకు వస్తుందన్న విషయం మనము గుర్తు చేస్తున్నాడు ఆయన. యోనాకి ఇంకో అవకాశం ఇచ్చినట్టుగా మనకు కూడా ఆయన ఇంకొక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మనము చేజిక్కించుకుని మారుమనసు పొందాం మనము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.